హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఫారెన్ ట్రేడ్లో ఉన్నాం. ఇండియా ఎకనామీకి సంబంధించి ఫారెన్ ట్రేడ్లో భాగంగా లాస్ట్ క్లాస్లో మనము ఇన్విజిబుల్ అకౌంట్స్ గురించి, ఇన్విజిబుల్ సర్వీసెస్ గురించి మాట్లాడినాం. రైట్, భారతదేశానికి సంబంధించి. ఈ క్లాస్లో మనము విదేశీ మారకపు రేటు గురించి మాట్లాడతాం. విదేశీ మారకపు రేటు, ఓకే, దీన్నే మనము ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పేసి కూడా అంటాం. ఫారెన్ ఎక్స్చేంజ్ రేటు. ఓకే, మరి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రేటు అంటే ఒక దేశ కరెన్సీకి సంబంధించి మరొక దేశం యొక్క కరెన్సీని మార్చుకునే రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పేసి అనొచ్చు. మనకు జనరల్గా తెలుసు, ప్రతిసారి మనం డాలర్తోనే పోల్చుకుంటాం, ఎందుకంటే అంతర్జాతీయ కరెన్సీ. ఓకే, ఒక డాలర్ ఈక్వల్ టు మనకి ప్రస్తుతానికైతే 83 ప్లస్ ఉన్నట్టున్నది మనకి రూపీస్. రైట్, అంటే ఒక డాలర్ ఈక్వల్ టు మన రూపీస్లలో 80 ప్లస్ ఉంది కాబట్టి ఈ యొక్క రేట్ని మనము ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పేసి అనొచ్చు. వాళ్ళది మాత్రం $1, మనది మాత్రం రూపీస్లో చూస్తే 80 ప్లస్ ఉంది రూపీస్. అట్లా దీన్ని మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పేసి చెప్పచ్చు. ఏం లేదు, ఒక దేశ కరెన్సీని ఇతర కరెన్సీలతో మార్చుకునే రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పేసి అంటాం, లేదా విదేశీ మారకపు రేటు అని చెప్పేసి చెప్పచ్చు. ఈ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్లకు సంబంధించి 2 టైప్స్ ఉన్నాయి. అవి మనకి ఒకటి వచ్చేసి స్థిర మారకపు రేటు, రెండవది అస్థిర మారకపు రేటు. దీన్ని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, ఇదేమో ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. ఓకే, రెండు రకాలు, ఒకటి స్థిర మారకపు రేటు, రెండోది అస్థిర మారకపు రేటు. రైట్, దీంట్లో భాగంగా స్థిర మారకపు రేటు అంటే ఏంది? రైట్, స్థిర మారకపు రేటు అంటే మనకి ఒక కరెన్సీ యొక్క ఎక్స్చేంజ్ రేటును ఇతర కరెన్సీలతో కావచ్చు, లేదా బంగారంతో కావచ్చు. ఓకే, ఇట్లా ఈ రెండింటితోని ఆ వాల్యూ నిర్ణయించి ఎక్స్చేంజ్ రేట్ అనేది చూడడం జరుగుతుంది. రైట్, ఎట్లా అంటే ఇప్పుడు మనకి స్థిర మారకపు రేటు కావాలంటే ఫస్ట్ మనకి డాలర్ ఈక్వల్ టు 83 రూపీస్ అని చెప్పేసి అనుకున్నాం. అదొకటి కరెన్సీతోనైతే. లేదు బంగారంతో అనుకోండి, ఫర్ సపోజ్ ఒక గ్రాము బంగారం లేదా ఒక ఔన్స్ బంగారం ఈక్వల్ టు 83 రూపీస్ లేదా $1. ఓకే, అట్లా ఇతర దేశ కరెన్సీ అట్లా చూసుకోవచ్చు. స్థిర మారకపు రేట్ అనేది ఎట్లా చూస్తున్నాము? ఇతర కరెన్సీలతోని నిర్ణయిస్తాము స్థిర మారకపు రేటును. అదేవిధంగా బంగారంతో కూడా నిర్ణయిస్తాం. బంగారంతో నిర్ణయించినప్పుడు దాన్ని ఏమంటామంటే గోల్డ్ స్టాండర్డ్ రేట్ అని చెప్పేసి అంటాం. దీన్నే గోల్డ్ స్టాండర్డ్ రేట్ లేదా సిస్టమ్. దీన్నే స్వర్ణ ప్రమాణ పద్ధతి. ఎందుకు? ఇది గోల్డ్తో సమానంగా చూస్తున్నాం. రైట్, ఒక గోల్డ్ని, బంగారాన్ని మనము ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రేటుగా మనం ప్రమాణంగా తీసుకున్నాం కాబట్టి దాన్నే స్వర్ణ ప్రమాణ పద్ధతి లేదా గోల్డ్ స్టాండర్డ్ పద్ధతి. దీన్నే స్థిర మారకపు రేటు. ఓకే, ఈ విధంగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇట్లా మరి స్థిర మారకపు రేటు అని ఎందుకు అంటున్నామంటే ఇట్లా గోల్డ్ని మనము ఫారెన్ ఎక్స్చేంజ్ రేటుగా మనం చూస్తున్నాం కాబట్టి కొన్ని రోజుల పాటు ఈ స్టాండర్డ్ అనేది ఈ విధంగానే ఉంటుంది. కొన్ని రోజుల పాటు అనేది మారదు, ఎందుకంటే దాన్ని అట్లా ఫిక్స్ చేసి పెట్టేసినాం. ఈ ఎక్స్చేంజ్ రేట్ని, మారకపు రేట్ని గోల్డ్తోని మనం నిర్ణయించి ఫిక్స్ చేసి పెట్టినాం కాబట్టి కొన్ని రోజుల పాటు, నిర్ణీత కాలం పాటు అనేది కొంతవరకు చేంజ్ కాదు కాబట్టి దీన్ని స్థిర మారకపు రేటు అని చెప్పేసి అనొచ్చు. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, స్థిర మారకపు రేట్ని గోల్డ్ స్టాండర్డ్ రేట్ అంటాం. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏం లేదు, స్వర్ణ ప్రమాణ పద్ధతి అంటే బంగారాన్ని మనం మారకపు రేటుగా నిర్ణయిస్తాం. బంగారాన్ని అంటే ఒక ఔన్స్ ఈక్వల్ టు 83 రూపీస్ కావచ్చు, లేకుంటే $1 ఈక్వల్ టు ఒక ఔన్స్ కావచ్చు. అట్లా ఒక బంగారాన్ని నిర్ణీత ప్రమాణంగా తీసుకొని దాన్నే మనము
మారకపు రేటుగా చూస్తాం. అట్లా ఇది కొన్ని రోజుల పాటు ఉంటుంది కాబట్టి దీన్నే స్థిర మారకపు రేటు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అది మనకి స్వర్ణ ప్రమాణ పద్ధతి గురించి, స్థిర మారకపు రేటు గురించి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బంగారం. ఇది మరి మనకు 1880 నుండి మనకి 1971 వరకు మనకి ఈ స్వర్ణ ప్రమాణ పద్ధతిని యూజ్ చేయడం జరిగింది. 1971 తర్వాత కొన్ని ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ స్థిర మారకపు రేటు అనేది మనం స్థిర మారకపు రేటు నుంచి అస్థిర మారకపు రేటుకి రావడం జరిగింది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే స్థిర మారకపు రేటు అంటే ఏంది, అది మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యూజ్ చేసినాం. రైట్, అంతే. రెండవది అస్థిర మారకపు రేటు. అస్థిర మారకపు రేటు అంటే స్థిరంగా ఉండదు. ఓకే, ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. ఫ్లోటింగ్ అంటే మనకు తెలుసు, మార్కెట్ శక్తులు ఏవైతే ఉంటాయో, మార్కెట్ శక్తులు అంటే జనరల్గా మనం మాట్లాడుకుందే డిమాండ్ అండ్ సప్లై. ఓకే, ఈ డిమాండ్ సప్లైల వల్ల ఏదైతే మారకపు రేటు చేంజ్ అవుతూ ఉంటుందో దాన్ని మనము అస్థిర మారకపు రేటు అని చెప్పేసి అంటాం. ఫర్ సపోజ్ ఒక వస్తువుకి చాలా డిమాండ్ ఉంది. ఓకే, ఆ డిమాండ్ ఉన్నప్పుడు దాని ధరలు ఏమైతే పెరుగుతాయి. రైట్, అట్లా ధరలు పెరిగినప్పుడు కూడా ఈ మారకపు రేటు కూడా పెరుగుతుంది. రైట్, లేదు సప్లై అనేది ఎక్కువ ఉంది ఒక వస్తువుది, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ధరలు అనేవి పడిపోతాయి. ధరలు పడిపోయినప్పుడు కూడా మనకి మారకపు రేటు కూడా పడిపోతుంది. అట్లా డిమాండ్ మీద సప్లై మీద డిపెండ్ అయ్యే మారకపు రేటుని మనము అస్థిర మారకపు రేటు అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ యొక్క అస్థిర మారకపు రేటు విషయంలో మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ధరల విషయంలో పెరుగుదల తగ్గుదల ఉండడం వల్ల మారకపు రేట్ అనేది చేంజ్ అవుతుంది కదా. అట్లా దాన్ని కొంతవరకు స్టెబిలైజ్ చేయడానికి ఒక దేశానికి సంబంధించిన కేంద్ర బ్యాంకులు ఉంటాయి కదా, మన దేశానికి సంబంధించిన ఆర్బీఐ కావచ్చు, ఓకే, అమెరికాకు సంబంధించిన ఫెడరల్ బ్యాంక్ కావచ్చు, ఇట్లా ఇవి ఏం చేస్తుంది అంటే జోక్యం చేసుకుంటాయి. కేంద్ర బ్యాంకులు జోక్యం చేసుకొని దాన్ని ఒక స్టెబిలైజేషన్కి చేయడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు మారకపు రేట్ అనేది ఎక్కువ పెరిగింది అనుకోండి. ఓకే, అంటే డిమాండ్ అనేది ఎక్కువ ఉంది ఒక కరెన్సీకి, మారకపు రేట్ అనేది ఎక్కువ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే, జనరల్గా డాలర్ తీసుకున్న ఎగ్జాంపుల్. ఓకే, డాలర్కు చాలా వాల్యూ వచ్చింది మన దేశంలో. చాలా వాల్యూ వచ్చినప్పుడు మన కరెన్సీ అనేది ఏమైతే అంటే 83 రూపీస్ నుంచి 84, 85, 86 ఇట్లా మన విలువ అనేది పడిపోతూ ఉంటుంది. ఓకే, రూపీస్ విలువ అనేది పడిపోతూ ఉంటుంది, దీని డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లా పెరిగినప్పుడు ఏం చేస్తుందంటే ఆర్బీఐ అనేది జోక్యం చేసుకొని, మన సెంట్రల్ బ్యాంక్ అదే కదా, ఆర్బీఐ జోక్యం చేసుకొని ఈ డాలర్లను అనేటివి ఏం చేస్తుందంటే మార్కెట్లోకి రిజర్వ్ సేల్స్ చేస్తుంది. ఓకే, రిజర్వ్ సేల్స్ అంటారు దీన్ని. మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది డాలర్లని. ఓకే, డాలర్లని రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనకి డిమాండ్ ఏదైతే ఉందో ఈ డాలర్లకి, ఆ డిమాండ్ అనేది ఇవి రిజర్వ్ సేల్స్ వల్ల కొంత డిమాండ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, తగ్గడం వల్ల మన రూపాయి కూడా కొంత కుదుట పడుతుంది. అప్పుడు ఈ 86 నుంచి 83కి, ఓకే, 82కి, 81కి అంటే ఏమైంది, మళ్ళీ మన కరెన్సీ వాల్యూ అనేది పెరిగింది. అట్లా స్టెబిలైజ్ అనేది చేయడానికి జోక్యం చేసుకుంటుంది ఆర్బీఐ. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం రిజర్వ్ సేల్స్ అంటాం. మరి రిజర్వ్ సేల్స్ అంటే ఈ విదేశీ మారక నిల్వలు అనేటివి మనకి ఆర్బీఐ దగ్గర ఉంటాయి, కొంతవరకు రిజర్వ్లో పెట్టుకుంటాయి. వాటిని ఇట్లాంటి సిచ్యువేషన్లో మాత్రమే సేల్స్ చేయడం. ఇంకొకటి పర్చేజ్ కూడా ఉంటుంది. పర్చేజ్ అంటే ఇప్పుడు సప్లై గురించి మాట్లాడతాయి. సప్లై అంటే ఫస్ట్ మనకి డాలర్ అనేది సప్లై అనేది ఎక్కువ ఉందనుకుందాం. రైట్, ఎక్కువ ఉండడం వల్ల మన కరెన్సీ రేట్ అనేది, డాలర్ అనేది ఎక్కువ ఉంది. ఒక డాలర్ ఎక్కువ ఉన్నప్పుడు మన కరెన్సీ రేట్ అనేది ఇక్కడ పెరగడం జరుగుతుంది. రైట్, మన కరెన్సీ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి, సో ఎక్కువ ఉన్నాయి, సప్లై అనేది ఎక్కువ ఉంది కాబట్టి మన కరెన్సీ రేట్ అనేది పెరుగుతుంది. ఓకే, రూపాయి అనేది ఏమవుతుంది, రూపాయి అనేది పెరుగుతుంది. రైట్, అట్లా పెరగడం వల్ల, ఎక్కువ పెరగడం వల్ల ఏమవుతుందంటే మన ఎగుమతులు ఏవైతే ఉంటాయో కాస్ట్లీ అయిపోతాయి. రైట్, డాలర్ మనకి అధిక మొత్తంలో సప్లై ఉంది. సప్లై ఉండడం వల్ల మన కరెన్సీ రేటు కూడా ఏమైంది అంటే పెరిగింది. రైట్, మన కరెన్సీ వాల్యూ పెరిగింది కాబట్టి ఏమవుతుంది, మన ఎగుమతులు అనేటివి కొంచెం కాస్ట్లీ అయిపోతాయి. కాస్ట్లీ అవ్వడం వల్ల మన ఈ ఫారెన్ ట్రేడ్ అనేది తగ్గిపోతుంది. మన రెమిటెన్సెస్ కావచ్చు, రిసిప్ట్స్ కావచ్చు తగ్గుతాయి. రైట్, అట్లా తగ్గడం వల్ల ఏమైందంటే ఈ డాలర్ వల్లనే
మన రూపీ అనేది వాల్యూ అనేది రైట్ ఆ వాల్యూ అనేది పెరగడం వల్ల మనకి రెమిటెన్స్ అనేది తగ్గింది. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి వీటిని మనము రిజర్వ్ పర్చేజ్ చేస్తుంది. ఆర్బీఐ అనేది జోక్యం చేసుకొని రిజర్వ్ పర్చేజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న డాలర్లని ఆర్బీఐ కొంటుంది, రైట్? ఆర్బీఐ ఉంటుంది. ఇప్పుడు డాలర్ అనేది మళ్ళీ ఏమైంది, షార్టేజ్కి వచ్చింది, మళ్ళీ డిమాండ్లోకి వచ్చింది, సప్లై అనేది తగ్గిపోయింది. అప్పుడు మళ్ళీ మన రూపాయి కూడా డౌన్ అవుతూ ఉంటుంది, రైట్? 83కు 84, 85, 86 అట్లా మన కరెన్సీ వాల్యూ అనేది డిప్రిషియేషన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అట్లా తగ్గిపోవడం వల్ల మన ఎగుమతులు అనేవి చీప్ అయిపోతాయి. చీప్ అవ్వడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతాయి. పెరగడం వల్ల మన రెమిటెన్సెస్ కావచ్చు, రిసిప్ట్స్ కావచ్చు పెరుగుతాయి. పెరగడం వల్ల ఫారెన్ ట్రేడ్ అనేది జరుగుతుంది. మనకి అంతర్జాతీయ చెల్లింపుల శేషం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది మనకి మిగులుగా ఉంటుంది. ఓకే, దానివల్ల మన ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అట్లా ఈ రిజర్వ్ సేల్స్ కావచ్చు, రిజర్వ్ పర్చేజ్ కావచ్చు చేయడం వల్ల మార్కెట్లో ఉండే ఈ డిమాండ్ సప్లై సంబంధించి ఏవైతే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయో కొంతవరకు స్టెబిలైజ్ చేసే అవకాశం ఉంది ఈ ఆర్బీఐ జోక్యంతో. ఇది మనకి అస్థిర మారకపు రేటు గురించి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. డిమాండ్ సప్లై గురించి ఈ మార్కెట్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుగుదల కానీ తగ్గుదల కానీ కంట్రోల్ చేసి ఏంటంటే మనకి ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. దీన్నే మనం ఏమంటామంటే మేనేజింగ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పేసి అంటాం. మేనేజింగ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేటు. ఇప్పుడు ప్రతి దేశం కూడా ఇంత ముందులాగా స్థిర మార్కపు రేటు కాకుండా మేనేజింగ్ ఎక్స్చేంజ్ ఫ్లోటింగ్ రేట్ అని చెప్పేసి పద్ధతిని వాడుతున్నాయి ప్రతి దేశం కూడా. ఎందుకంటే ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఆ సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలోనే ఇలాంటి ఫ్లక్చువేషన్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది, అవి చేసుకుంటాయి, రైట్? అక్కడ ధరలకు సంబంధించి ఇది మనకి స్థిర మార్కపు రేటు, అస్థిర మార్కపు రేటు గురించి ఇది కాన్సెప్ట్, రైట్? ఇప్పుడు మనము ఈ స్థిర మార్కపు రేటు, అస్థిర మార్కపు రేటు సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక 3 సిద్ధాంతాలు ఉంటాయి, అవి మనం చూడాలి. 3 సిద్ధాంతాల్లో భాగంగా ఒకటి ఎంపీపీ థియరీ అని సిద్ధాంతం అని, పీపీపీ థియరీ అని, మూడోది బీఓపీ థియరీ అని చెప్పేసి మాట్లాడుకుంటాం, రైట్? ఓకే, ఈ ఎంపీపీ అంటే మింట్ పర్ ప్యారిటీ. మింట్ పర్ ప్యారిటీ ఏం లేదు. మింట్ పర్ ప్యారిటీ అంటే మనం ఇక్కడ స్థిర మార్కపు రేటు గురించి మాట్లాడాం కదా, స్వర్ణ ప్రమాణ పద్ధతి. ఈ స్వర్ణ ప్రమాణ పద్ధతిలో ఏవైతే దేశాలకు సంబంధించిన కరెన్సీ మార్చుకుంటున్నాయో గోల్డ్ స్టాండర్డ్ రేట్లో, ఆ గోల్డ్ స్టాండర్డ్ మార్చుకునే దాన్నే మనము మింట్ పర్ ప్యారిటీ అని చెప్పేసి మాట్లాడతాం. మింట్ పర్ ప్యారిటీ అంటే స్వర్ణ ప్రమాణాలు మార్చుకుంటున్నాయి. ఫర్ సపోజు ఒక ఔన్సు బంగారం ఉందనుకోండి, అట్లా ఒక రూపీ, అట్లా విదేశీ కరెన్సీ. అంటే మనం బంగారాన్ని ప్రమాణంగా తీసుకొని కరెన్సీ యొక్క వాల్యూని నిర్ణయిస్తున్నాం, ఫారెన్ ఎక్స్చేంజ్ రేటును అనేది నిర్ణయిస్తున్నాం. ఓకే, మారకపు రేటును అనేది ఎట్లా నిర్ణయిస్తున్నాం అంటే స్వర్ణ ప్రమాణంలో నిర్ణయిస్తున్నాం. సో దాన్నే మనము ఎంపీపీ థియరీ అని చెప్పేసి మాట్లాడతాం, రైట్? ఇట్లా ఒక యూనిట్గా తీసుకున్నాం దీన్ని. ఆ యూనిట్ తీసుకొని ఇక్కడ కరెన్సీ వాల్యూను మనం మారకపు రేటును మనం డిసైడ్ చేస్తున్నాం, రైట్? ఇట్లా ఈ గోల్డ్ స్వర్ణ ప్రమాణ పద్ధతిలో ప్రమాణంగా తీసుకొని గోల్డ్ మన ఫారెన్ రేటును అనేది మారకపు రేటును అనేది డిసైడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మింట్ పర్ ప్యారిటీ థియరీ అని చెప్పేసి మాట్లాడతాం. ఈ మింట్ పర్ ప్యారిటీ థియరీ అనేది జనరల్గా మనకి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది ప్రతి దేశం కూడా సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలోనే కొంతవరకు కంట్రోల్ చేసుకుంటుంది. అట్లా ఎప్పుడైతే ఈ మారకపు రేట్ ఎక్కువ అయిందనుకోండి, ఎక్కువ అయినప్పుడు కూడా మనకి జనరల్గా ఎట్లా ఉంటుందంటే అట్లా కొంత కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే ఐఎంఎఫ్ యొక్క అనుమతితోని ఈ మారకపు రేటును కొంతవరకు స్టెబిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఐఎంఎఫ్ పర్మిషన్ తీసుకొని ఈ మారకపు రేట్ ఎక్కువ అయిందనుకోండి తగ్గించుకోవడం, లేదా తక్కువ అయిందనుకోండి కొంత స్టెబిలైజ్ చేసుకోవడం లాంటివి మనం చూడొచ్చు, రైట్? దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఐఎంఎఫ్ యొక్క పర్మిషన్తో, వరల్డ్ బ్యాంక్, రైట్? అట్లా మనకి ఇట్లా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మనము దీన్ని బ్రిటన్ వుడ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఈ బ్రిటన్ వుడ్ సిస్టమ్ని మనము అడ్జస్టబుల్ పెగ్ సిస్టమ్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకే, అంటే మనకు అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది ఎక్కడంటే మారకపు రేటును, ఎక్కడ అంటే మింట్ పర్ ప్యారిటీ థియరీలో, రైట్? ఇది ఒక పద్ధతి. రెండోది పీపీపీ, పర్చేజ్ పవర్ ప్యారిటీ. ఇక్కడ పర్చేజ్ పవర్ ప్యారిటీ అంటే మెయిన్గా రూపీస్తో సంబంధం ఉంటుంది, కొనుగోలు శక్తికి సంబంధం ఉంటుంది. కొనుగోలు శక్తి అంటే ఫర్ సపోజ్ నేను చెప్తాను వినండి. ఇప్పుడు $1 ఉంది, రైట్? $1కి
ఒక వస్తువు వచ్చింది అనుకుందాం, రైట్. ఇక్కడ మనకి యూఎస్లో ఇదే వస్తువుకి మనకి ఇక్కడ 83 రూపీస్ అనుకుందాం. ఓకే, 83 రూపీస్. ఇక్కడ ఈ వస్తువుకు ఈరోజు 83 రూపీస్ ఉంది, రేపు 84 రూపీస్ కావచ్చు ఇదే వస్తువుకి, 85 రూపీస్ కావచ్చు ఇదే వస్తువుకి. ఇక్కడ ఇదే డాలరు ఇలాగే ఉండొచ్చు, లేదు $2 కావచ్చు. ఓకే, అంటే ఇక్కడ కొనుగోలు శక్తి ఏదైతే ఉందో, ఈ వస్తువు ఏదైతే ఉందో, ఈ వస్తువుని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, ధరలు అనేటివి పెరుగుతూ ఉన్నాయి, రైట్. అంటే పెరుగుతూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి. ఇక్కడ కొనుగోలు శక్తిని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏదైతే ఒక వస్తువుకి విదేశాల్లో ఎంత ఉందో సంబంధం లేదు, మన దేశంలో ఎంత ఉందో సంబంధం లేదు, పెరగచ్చు తగ్గచ్చు. ఇక్కడ మనం ప్రమాణంగా దేన్ని తీసుకున్నామంటే కొనుగోలు శక్తి. కొనుగోలు శక్తి అంటే ఒక వస్తువు, మార్కెట్లో ఉన్న ఒక వస్తువుని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఆ వస్తువు ప్రమాణంగా తీసుకుంటే ఈరోజు ఉన్న రేటు రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ మనం స్థిరంగా తీసుకునేది ఒక కరెన్సీని తీసుకోవట్లేదు. ఓకే, ఏదైతే ఒక వస్తువుని మాత్రమే తీసుకుంటున్నాం. ఒక వాటర్ బాటిల్, మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ అనేది మనకి ఇండియాలో కావాలి, రైట్. ఇండియాలో కావాలంటే ఫర్ సపోజ్ 20 రూపీస్ పెడుతున్నాం, రైట్. ఇదే వాటర్ బాటిల్ మనకి అక్కడ ఎంత ఉందో చూస్తారు. ఫర్ సపోజ్ ఒక సగం డాలర్ అనుకుందాం, ఓకే, $1/2 అనుకుందాం. అట్లా ఈ బాటిల్ మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఈ బాటిల్కి అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది అనేది పెరుగుతా అంటే తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ 25 రూపీస్ కావచ్చు, లేకుంటే ఇక్కడ $1 కావచ్చు. ఈ ధరలు అనేటివి పెరుగుతూ ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, అస్థిరంగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం ప్రమాణంగా తీసుకునేది ఏంటిది, ఒక వస్తువుని తీసుకుంటాం, కొనుగోలు శక్తిని తీసుకుంటున్నాం, రైట్. అట్లా ఇవి రెండు సమానం అన్నట్టు. అప్పుడు అంటే ఇప్పుడు ఈ 20 రూపీస్ ఇక్కడ ఉంటే అక్కడ సగం డాలర్ ఉంటే ఇవి రెండు ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్గా తీసుకుంటాం. అర్థమైంది కదా. ఇవి రెండు ఆ రోజు ధరలు ఏదైతే ఎంత మొత్తంలో ఉన్నాయో దాన్ని మాత్రమే మనము ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటాం. అంటే కొనుగోలు శక్తిని బట్టి, పర్చేజ్ పవర్ ప్యారిటీ, కొనుగోలు శక్తిని బట్టి మాత్రమే తీసుకుంటాం, కరెన్సీని మాత్రం తీసుకోం, రైట్. అది అట్లా ఎప్పుడైతే మనం కొనుగోలు శక్తిని తీసుకుంటాం దాన్ని పర్చేజ్ పవర్ ప్యారిటీ అని చెప్పేసి అనొచ్చు. ఇక్కడ మనకి కరెన్సీతో సంబంధం లేదు. కరెన్సీని ఎట్లా తీసుకుంటున్నాం అంటే ఒక వస్తువు యొక్క వాల్యూని బట్టి, కొనుగోలు శక్తిని బట్టి మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ధరలు అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ అంటే తగ్గుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ప్రమాణంగా తీసుకోలేము. ఓకే, తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్గా మధ్యలోనే అయిపోయింది. ఇది బీఓపీ. బీఓపీ అంటే ఏం లేదు, మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి మిగులుగా ఉన్నప్పుడు కరెన్సీ రేట్ అనేది పెరుగుతుంది. అంటే అదే ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అనేది పెరుగుతుంది. ఇది లోటు ఉన్నప్పుడు కరెన్సీ ఆ డిమాండ్ అనేది లోటుగా ఉన్నప్పుడు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోటుగా ఉన్నప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకి లోడ్ బడ్జెట్ ఉంది కాబట్టి కరెన్సీ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇట్లా ఈ 3 పద్ధతులు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంపీపీ, పీపీపీ, బీఓపీ, రైట్. ఇక్కడ మనకి స్వర్ణ ప్రమాణ పద్ధతిలో ఉంటుంది, ఇదేమో కొనుగోలు శక్తిలో ఉంటుంది, ఇదేమో మనకి మన అంతర్జాతీయ చెల్లింపుల శేషానికి సంబంధించి ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చేసుకున్నాం, అంతర్జాతీయ చెల్లింపుల శేషానికి సంబంధించి. ఓకే, ఇది మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్. ఇది మొత్తం కాన్సెప్ట్ బేస్డ్, జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇతర కరెన్సీలు మన కరెన్సీలకు సంబంధించి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మనకి ఈ బ్రిటన్ వుడ్ సిస్టమ్ అనేది మనకు నెక్స్ట్ ఒక క్లాస్లో ఉంటుంది. బ్రిటన్ సిస్టమ్ కారణంగా ఈ డాలర్కు అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపు పొందింది. అందుకోసమే ప్రతి దేశాల్లో కూడా డాలర్ అనేది ఉంటుంది. మనం కన్వర్టబుల్ కరెన్సీగా చూస్తాం డాలర్ని, ఎందుకంటే ఏ దేశానికి వెళ్ళినా కూడా డాలర్ అనేది ఉంటుంది, మనం అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ డాలర్ మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని అంతర్జాతీయ కరెన్సీగా చెప్పుకుంటాం, ఇంటర్నేషనల్ కరెన్సీగా చెప్పుకుంటాం, కన్వర్టబుల్ కరెన్సీ కూడా చెప్పుకుంటాం, రైట్. ఇట్లా మనకి బ్రిటన్ వుడ్ సిస్టంలో భాగంగా ఈ కరెన్సీనే మనం చూడడం జరిగింది. దాని గురించి మనం ఒక నెక్స్ట్ క్లాస్లో చూస్తాం, రైట్. ఈ బ్రిటన్ సిస్టమ్ అనేది 1944 నుంచి మనకు రావడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రేటు గురించి. ఓకే, థ్యాంక్ యూ.